మీలైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేశ్వరిని, ఆయుర్వేద యోగా వైద్య నిపుణురాలిని. ఇవాళ కార్యక్రమంలో మనం అందం గురించి చాలా ఆసక్తికరమైనటువంటి విషయం తెలుసుకుందాం. చాలామంది నన్ను అడుగుతుంటారు, హెన్నాని ఏ హెన్నా పెట్టుకోవాలండి, జుట్టంతా కూడా చిన్న వయసులోనే బుగ్గుబుట్లా తెల్లబడిపోతుంది, తర్వాత ముందు ముందు గ్రే హెయిర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇంట్లో మేము చేసుకోవడానికి సింపుల్ రెమెడీస్ ఏమన్నా మీరు సజెస్ట్ చేయగలరా అని చెప్పేసి ఎప్పుడు అడుగుతుంటారు. సో హెన్నాని పెట్టుకోవడం అనేది ఈ రోజుల్లో మోస్ట్ కామన్. ఒకప్పుడైతే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ అందరూ పార్లర్స్కి వెళ్ళి పెట్టించుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరికి వాళ్ళే ఇంట్లోనే న్యాచురల్గానే ఎవరికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. దాంతోపాటుగా చాలామంది బ్లాక్ హెన్నా పెట్టుకుంటే జుట్టు నల్లబడుతుంది కదా అని చెప్పేసి బ్లాక్ హెన్నా వాడుతున్నారు. తర్వాత ఇంకా కొంతమంది ఏంటంటే బ్లాక్ హెన్నా అవన్నీ వెళ్లకుండా డైరెక్ట్గా కలర్స్, హెయిర్ డైస్ అనేవి వాడుతూ ఉన్నారు. సో వయసుతో సంబంధం లేకుండా 20 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి ఇలాగా జుట్టుకి అందం కోసం, గ్లామర్ కోసం పిల్లలైతే రకరకాలుగా స్ట్రైప్స్ లాగా వచ్చేలాగా మజంతా కలర్ అని, లేకపోతే వైట్ కలర్ అని, సిల్వర్ కలర్ అని, గోల్డ్ కలర్ అని వాళ్ళు వేయించుకుంటున్నారు. 25 ఇయర్స్ నుంచి గ్రే హెయిర్ ప్రాబ్లం తోటి ఇలా డైస్ అని, లేకపోతే బ్లాక్ హెన్నా అని, మామూలు హెన్నా అని ఇలా రకరకాలుగా వాడుకుంటున్నారు. ఇంకా 60 ఇయర్స్ వాళ్ళు అయితే మొత్తం అంతా తలంతా కూడా ఇదైపోయి ఉంటుంది, మొత్తం పైన ఐబ్రోస్ కూడా తెల్లబడిపోవడం ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ కలర్స్, హెయిర్ డైస్ వాడడం అనేది ఈ రోజుల్లో చూస్తున్నాం. సో అలా కాకుండా హెన్నాని వాడడంలో మెలకువలు ఏంటి, ఏ రకమైనటువంటి కాంబినేషన్స్ తోటి మనం హెన్నాని మనం ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో అందరికి ఉపయోగపడేటువంటి టాపిక్ అనమాట. సో ఇందులో హెన్నాల గురించి మెయిన్ ఫండమెంటల్గా 2 పాయింట్స్ మాత్రం మీకు గుర్తుపెట్టుకోండి. మీరు వాడే హెన్నా డైస్ లేకుండా, కలర్స్ లేకుండా న్యాచురల్గా మనకి మెహందీ అంటే గోరింటాకు చెట్టు నుంచి వచ్చింది మీరు పెట్టుకుంటే కనుక మీకు జుట్టు ఊడడం అనేది ఉండదు. ఎప్పుడైనా సరే హెన్నా ఒక్క సింగిల్ అప్లికేషన్ తర్వాత జస్ట్ ఒక 40 to 60 మినిట్స్ ఉంచుకుంటారు కదా, అది వాష్ చేసుకుంటారు కదా. వాష్ చేసుకున్నప్పుడు ఎక్కువ జుట్టు ఊడిపోయిందంటే అందులో కలర్స్ ఉన్నాయని మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ అర్థం చేసుకోండి. అలాగ లేకుండా జుట్టు చక్కగా ఏమీ రాలకుండా న్యాచురల్గా చాలా బాగుండి, మంచి గ్లో అది బాగుండి, మంచి షైనింగ్ అది వస్తే కనుక మీరు వాడేది గోరింటాకు మంచిదే అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. సో ఇది ఫండమెంటల్ పాయింట్ అనమాట. సో మీరు ఏ కంపెనీ హెన్నా వాడినా కూడా, బయట చాలా కంపెనీలు హెన్నాలు వాడి చాలామంది నాకు చెప్తూ ఉంటారు అనమాట, పెట్టుకున్న వెంటనే జుట్టు అంతా ఇలా తుట్లు ఊడిపోతుందండి, 2-3 రోజుల తర్వాత కానీ సెట్ అవ్వట్లేదు అంటున్నారు. సో అలాంటిది హెన్నా కనుక మీరు పెట్టుకుంటే వెంటనే చెక్ చేసుకోండి. ఈ సింపుల్ చెక్కింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. కాబట్టి మీరు తలస్నానం చేసేసాక హెన్నా పెట్టుకున్నాక హెయిర్ వాష్ చేసుకుంటారు కదా, హెయిర్ వాష్ చేసుకున్నాక ఇలా పట్టుకుని జుట్టు ఇలా లాగితే జుట్టు ఊడకుండా షైనింగ్గా బాగుంటే కనుక మీరు మంచి హెన్నానే మీకు దొరుకుతుంది. సో ఆ బ్రాండ్ని మీరు కంటిన్యూ చేయండి. అలా కాకుండా జుట్టు మాత్రం తుట్లుగా ఊడిపోతూ బాత్రూమ్లు అంతా పడిపోయినా, చేతులకు వస్తూ ఉన్నా కానీ ఆ హెన్నాలో కలర్స్ కలిపారు అనేది మీరు అర్థం చేసుకోండి. సో అది ఫస్ట్ ప్రికాషన్ అనమాట, ఫస్ట్ కేర్, అది ప్రైమరీ హెయిర్ కేర్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే హెన్నాని మనం ఉన్నంతలో మంచి కలర్ వచ్చేలాగా, ఉన్నంతలో అందంగా కనిపించేలాగా, కేశాలు ఆరోగ్యంగా ఉండేలాగా ఎలాంటి హెన్నాని ఎలా కాంబినేషన్ చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో చూద్దాం. దానికి కావాల్సింది ఏంటంటే ఇలా బీట్రూట్ జ్యూస్. సో బీట్రూట్ని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేస్తే ఇలా బీట్రూట్ జ్యూస్ వస్తుంది. చూసారు, ఈ గిన్నెలో వేస్తే గిన్నె కొంచెం కలర్ అనేది డార్క్ కలర్కి వచ్చేసిస్తుంది ఈ బీట్రూట్ ఎఫెక్ట్ వలన. సో ఈ బీట్రూట్ ఉపయోగించడం వల్ల జుట్టుకి చాలా మంచి పోషక విలువలన్నీ కూడా ఉంటుంది. ఇందులో ఐరన్ కంటెంట్ వల్ల జుట్టు కూడా చాలా స్ట్రాంగ్గా, హెల్తీగా తయారవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మజంతా కలర్, ఒక రకమైనటువంటి కలర్ రావడం వల్ల జుట్టు కూడా అట్రాక్టివ్గా బాగుంటుంది. సో ఇది బీట్రూట్ ఉపయోగం. నెక్స్ట్ ఏంటంటే ఇది నీలి ఆకు అంటాం కదా, నీలి భృంగరాజ్ అంటాం, నీలి. సో ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ దగ్గర దొరుకుతాయి, షాప్స్లో దొరకవచ్చు, లేదా డాక్టర్స్ దగ్గర దొరకవచ్చు. సో ఇది ఆ పౌడర్ అనమాట, నీలి పౌడర్ ఇది. సో ఇందులో భృంగరాజు, నీలి 2 మిక్స్ చేసాం. సో ఇది న్యాచురల్గా హెయిర్ డైస్గా పనిచేస్తే హెయిర్కి మంచి షైనింగ్, కేసరాజు అంటాం భృంగరాజుని. సో హెయిర్ చాలా చక్కగా మంచి గ్రోత్ రావడానికి బాగుంటుంది. తర్వాత హెయిర్ ఫాల్ కూడా తగ్గడానికి పనికొస్తుంది. న్యాచురల్గా ఇది కలర్ కూడా యాడ్ చేస్తుంది అనమాట హెయిర్కి. అందుచేత నీలి భృంగరాజు కలర్ పౌడర్ అనమాట ఇది. ఆ రెండింటికి సంబంధించినటువంటి పౌడర్. ఆకుల్ని ఎండబెట్టుకుని ఇలా పౌడర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే
ఇది ఉసిరి పౌడర్. ఉసిరికాయలు మనం తెచ్చుకుని చక్కగా వీటిని ఎండలో పెట్టేసేసి పౌడర్ చేయించుకుంటే ఈ కలర్లో వస్తుంది అనమాట ఉసిరి పౌడర్. సో ఈ ఉసిరి పౌడర్ కూడా వేయడం వల్ల ఏంటంటే ఇందులో ఉంటుంది వైటమిన్ సి మీ జుట్టుకి చాలా మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. తర్వాత జుట్టుకి మంచి షైనింగ్ వస్తుంది, జుట్టుకి మంచి న్యూట్రిషియస్ ఉన్నటువంటి మంచి మెడిసిన్ అనమాట ఇది ఉసిరికాయల పౌడర్. సో ఇది ఉసిరి పౌడర్, ఇది కూడా తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇది గోరింటాకు పౌడర్. సో మనకి గోరింటాకు న్యాచురల్గా ఎండబెట్టుకుని ఇలా పౌడర్ చేసుకుంటే ఇలా ఈ కలర్లో పౌడర్ వస్తుంది అనమాట. అంటే రకరకమైన ఎరుపు రంగు వస్తుంది కదా గోరింటాకు ఎండలో పెట్టేసరికి, దానివల్ల ఇదనమాట. సో ఇది మనం ముందు బీట్రూట్ జ్యూస్ తీసుకుని ఒక 2 స్పూన్స్ బీట్రూట్ జ్యూస్ తీసుకోండి. అందులో అన్నీ కూడా 2 స్పూన్స్ వేసుకోండి. ఇంకా మనకి జుట్టుకి కలుపుకోవడానికి చిక్కగా ఉంది అనుకుంటే ఇంకొంచెం బీట్రూట్ జ్యూస్ వేసుకోండి. మరీ పలచగా ఉంటే ఇదంతా కారిపోయి మొహం మీదకి అంతా వచ్చేస్తుంది కాబట్టి ఆ కన్సిస్టెన్సీ చూసుకోవాలి మనం. సో బ్రష్ దొరుకుతుంది హెన్నా వేసుకోవడానికి, ఆ బ్రష్ తీసుకుని మొత్తం ఇలా రూట్స్ టచ్ అయ్యేలాగా అప్లై చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే రూట్స్లో ఉండేటువంటి హెయిర్ రూట్స్లో ఉండేటువంటి ఫాలికల్ రూట్స్ మనకి స్ట్రెంథెన్ అవుతాయి. దానివల్ల అక్కడి నుంచి కూడా మీ జుట్టు కలర్ బాగుంటుంది, తర్వాత జుట్టు కూడా హెల్దీగా పెరగడానికి ఉపయోగపడుతుంది. సో మీకు మెయిన్గా ప్రీమెచ్యూర్ హెయిర్ అంటాం, గ్రే హెయిర్ అంటాం కదా. సో చిన్న వయసులో గ్రే హెయిర్ రాకుండా ఉండాలంటే నెలకొక్కసారి ఈ హెన్నాని ఉపయోగించండి. లేదు మీరు ఆల్రెడీ సఫర్ అవుతుంటే 30s 40s అలా ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళైతే కనీసం 15 డేస్కి ఒకసారి ఈ హెన్నాని పెట్టుకోండి. డెఫినెట్గా మీకు జుట్టు మంచి కలర్ వస్తుంది, మంచి ఆరోగ్యవంతమైనటువంటి కురులు మీ సొంతం అవుతాయి. దాంతోపాటుగా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లేకపోతే హెయిర్ డైస్ వలన ఆ కలర్స్ అన్నీ కూడా మన బ్లడ్లోకి, స్కిన్లోకి, తర్వాత ఫేస్లో ఉండేటువంటి నర్వ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ చేయడం వల్ల ముందు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. సో బ్లాక్ హెన్నా అంటే ఇంకా అది మరీ దారుణం అనమాట. అందులో యూరియా, ఒక రకమైన అమ్మోనియా, ఇవన్నీ కూడా అలాంటివన్నీ కూడా కలుస్తాయి అన్నమాట. దానివల్ల జుట్టు బాగా పాడైపోతుంది. తర్వాత జుట్టుకి అస్సలు ఏమాత్రం మంచిది కాదనమాట అలాంటి బ్లాక్ హెన్నా అలాంటివి వాడడం. దానికన్నా మీరు కొంచెం ఓపిక్గా మీరే గోరింటాకు తీసుకుని ఎండబెట్టుకుని మిక్సీ పట్టుకోండి, మీరే ఉసిరికాయలు తెచ్చుకుని ఎండబెట్టుకుని మిక్సీ పట్టుకోండి. బీట్రూట్ ఎలాగ ఇంట్లో అందరిలో ఉండేదే. ఇంకా నీలియాకు, భృంగరాజాకు ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ, ఆయుర్వేదిక్ షాప్స్లో కూడా జెన్యున్గా ఉండదు అనుకుంటే మంచి ఆయుర్వేదిక్ హాస్పిటల్స్లో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇస్తారు. లేదా ఇవన్నీ కలిపినవి కూడా మంచి మీకు ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ చూసుకుని సెట్ చేసుకోండి. సో ఇలాగా మీరు ప్రైమరీ హెల్త్ కేర్గా, బ్యూటీ కేర్గా, హెయిర్ గురించి కేర్ తీసుకుంటే మీ ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ అనేది మనం తగ్గించవచ్చు. తర్వాత మీకు ఉండేటువంటి గ్రే హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకోవచ్చు. జుట్టు కూడా అందంగా, ఆరోగ్యంగా, మంచి నిగనిగలాడుతూ 9 రెక్కల లాంటి జుట్టు మీ సొంతం కావాలంటే ఇలాంటి హెన్నా కాంబినేషన్స్ మీ ఇంట్లో మీరు చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంకొక సింపుల్ ప్రికాషన్ కానీ జాగ్రత్త కానీ ఏంటంటే దీన్నంతా కూడా ఒక నల్లటి ఇనుప కళాయిలో వేసుకోండి. మామూలు ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటారు చాలామంది ఇళ్లలో నేను చూస్తుంటాను. ఎన్నాకంటే ఎందుకు పనికిరాని చెత్త ప్లాస్టిక్ డబ్బాలన్నీ వాడుతూ ఉంటారనమాట. ప్లాస్టిక్ అనేది మీరు ఏ రూపంలో వాడినా దాని దుష్పరిణామం మీ మీద ఉంటుంది, మీ ఆరోగ్యం మీద ఉంటుంది, మీ అందం మీద కూడా ఉంటుంది. కాబట్టి అసలు ప్లాస్టిక్ అనేది పూర్తి వదిలేసేసేయండి. ఒక చక్కటి చిన్న ఇనుప కళాయిలు దొరుకుతాయి కదా మార్కెట్లో, అది తీసుకోండి. దాంట్లో ముందు బీట్రూట్ జ్యూస్ వేసుకోండి. తర్వాత అన్నీ 2 స్పూన్స్ వేసేసి అలా కలిపేసేసి పొద్దున్నే లేచిన వెంటనే కలిపేసేసి అలా ఉంచుకోండి. సాయంత్రం 4 ఆ టైంలో అప్లై చేసుకుని 1 గంట ఆగిన తర్వాత వాష్ చేసేసుకోండి. ఇంకొక జాగ్రత్త ఏంటంటే హెన్నాని నైట్ టైం, లేట్ నైట్ అంటే 6 తర్వాత పెట్టుకుంటే కనుక ఫ్లమ్ ఫామ్ అయ్యి దానివల్ల మీకు తుమ్ములు రావచ్చు, తెల్లారేసరికి జలుబు చేయొచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి నైట్ టైం ఆఫ్టర్ 6 అసలు హెన్నాని పెట్టుకోకూడదు. 3 to 4 మధ్యలో పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే పొద్దున్నుంచి కలిసి ఆ కళాయిలోకి ఉండేటువంటి ఐరన్ కూడా మనకి హెన్నాలోకి వస్తుంది. దానివల్ల న్యాచురల్గా హెయిర్ డైగా అది యాక్ట్ చేస్తుంది అనమాట. సో అందుచేత ఇనుప కళాయిలోనే, ఇనుప మూకుడులోనే మీరు ఈ హెన్నాని కలుపుకోవడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే పొద్దున్నే కలుపుకుంటే ఒక 6 hours నానితే అది కరెక్ట్గా మీకు వస్తుందన్నమాట. మళ్ళీ నైట్ అంతా కలిపినా కూడా తెల్లారేసరికి అందులో కలరింగ్ ఎఫెక్ట్ తగ్గొచ్చు. అందుకని పొద్దున్నే కలుపుకొని మధ్యాహ్నం 12 తర్వాత ఎప్పుడైనా పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోండి. కనీసం ఒక 6 hours అన్నా ఇనుప కళాయిలో ఈ హెన్నా ఇంగ్రీడియంట్స్ అన్ని వేయడం వల్ల డెఫినెట్గా మీకు జుట్టుకి, కేశ సంరక్షణకి బాగుంటుంది, కేశ సౌందర్యానికి బాగుంటుంది. ఈ గ్రే హెయిర్ ప్రాబ్లం కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఇలా అన్నీ కూడా కొంచెం కాషియస్గా, కొంచెం కేర్ఫుల్గా, కొంచెం జాగ్రత్త తీసుకుని, కొంచెం కమిట్మెంట్ తోటి కనుక ఉంటే డెఫినెట్గా మనకి అందం, ఆరోగ్యం మన సొంతం చేసుకోవచ్చు. మరో మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.